తర్వాత ఇంతకీ డెలివరీ అయిందా? అవ్వలేదా నీకు? అంటే నేను ప్రెగ్నెన్సీ మీద మా పెదనాన్న నాకు వాళ్ళకి తెలియకుండా నాకు డబ్బులిచ్చాడు మేడం ఒక 200. ఏంది "ఎళ్ళిపో అబార్షన్ పెట్టుకోవచ్చు చేయించుకోమనా? ఆడించి." ఆ నుంచి మా అమ్మోళ్ళ ఇంటికెళ్ళిపో అమ్మకాడికి హైదరాబాద్‌కి అని అన్నాడు మేడం. ఆ! అప్పుడు నేను 200 అమ్మమ్మని ఆటో మాట్లాడుకొని ఈడకొచ్చేసాను మేడం. ఆ! నెక్స్ట్? వచ్ వచ్చేసినాక అమ్మమ్మ పింఛనొచ్చినాక నా మెట్లు, కాళ్ళు మెట్లు అమ్ముకొని ఎళ్ళాను మేడం. ఇక్కడి హ్మ్. నుంచి ఓనర్ ఎళ్తుంటే ఆయన తీసుకొనెళ్ళాడు మేడం. ఆ! అమ్మ వాళ్ళ దగ్గరికి. హ్మ్. అక్కడికి తీసుకొనెళ్తే 3 మంత్స్ ఆ! 5 మంత్స్ వచ్చినాక అమ్మోళ్ళు బాతులు అమ్ముకొని వచ్చేసినాక ఫోన్ చేసి మాట్లాడదాంలే ఇంకా. పిలిపిద్దాము కాపురంకెళ్ళాలి గదా! ప్రెగ్నెన్సీ గదా! అని నాన్న అన్నాడు మేడం. ఆ! అంటే ఈ అమ్మాయి నాకు మాత్రలేసి తీసేసిందని చెప్పాను గదా మేడం. ఆ! మళ్ళీ ఆ అమ్మాయి ఆ అమ్మ మాత్రలిచ్చిందా? ఆ అమ్మాయి నాకు అంటే నాతో బానే ఉంది. నాతో హ్మ్. బానే మాట్లాడుతుంది, బాగుంది. నాకు తెలియకుండా అమ్మాయి ఫోన్ చేసి నీ భార్య ఇట్ట తిరుగుతుంది, అట్ట చేస్తుంది అని చెప్పిందంట మేడం. ఎవరితో తిరుగుతున్నావని చెప్పింది? ఎవరితో తిరుగుతున్నానని చెప్పలే. ఎవరితో తిరుగుతుంది, ఆటోలో ఎళ్ళొద్ది, ఆడికెళ్ళొద్ది, ఈడికెళ్ళొద్ది అని అనింది మేడం. ఆ! ఆ అబ్బాయి ఎవరని ఫస్ట్ నాకు చెప్పలే. ఎట్టంటే అట్ట అడిగాడు. వాడి కాడ పడుకుంటున్నావా? వీడి కాడ పడుకుంటున్నాడా? బాబు పుట్టాడా? బాగున్నాడా కడుపులో వాడనని బాగా అడిగాడు మేడం. వాయిస్ రికార్డింగు. హ్మ్. అవును. అయన్నీ మా నాన్న ఇన్నాడు మేడం. అప్పుడు పిలిపిచ్చి విడాకులు తీపిచ్చేద్దాం. ఎందుకు ఈ బాధలు ఎల్లకాలం పడలేము. హ్మ్. నువ్వు కొట్టించుకోవడం, మేము బాధలు పడడం అవసరమా? ఈ బిడ్డలకి మేము సాకుకుంటాంలే ఓకే. అని చెప్పాడు మేడం. హ్మ్. అప్పుడు ఆ అబ్బాయిని పిలిపిచ్చే లోపలికే కోపం వచ్చేసింది మేడం ఆ మాటలకి. ఎట్టంటే అంత చెడ్డగా అడిగాడు. ఓకే అమ్మా. ఆ! నేను షర్ట్ పట్టుకున్నాను మేడం. ఆ అబ్బాయి నన్ను కొట్టబోతుంటే మా నాన్న అడ్డం వచ్చి ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టబోయాడు మేడం. హ్మ్. అప్పుడు అక్కడ ఆ అబ్బాయి పెద్ద ఇష్యూ చేసేసాడు మేడం. అప్పుడు సర్దపెట్టుకోవాల్సింది పోయి ఇంకా పెద్ద ఇష్యూ చేసాడు. ఓకే. అప్పుడు అంటే పెద్దోళ్ళలోనే మాకు విడాకులయిపోయినాయి మేడం. అమ్మా మీరు ఎస్టీ క్యాస్టా? అవును మేడం. ఆ! ఎస్టీ ఓకేనా. ఎరుకుల మేడం. అదే అర్థమైందిలేమ్మా. చెప్పు. ఓకే. ఆ! పెద్దవాళ్ళ ద్వారా పెద్దోళ్ళలో ఒక బాండ్ పేపర్‌లో విడాకులు తీసేసుకున్నారు. బాండ్ పేపర్ ఏం రాయలేదు మేడం. మరేమి రాసుకోకుండా ఎలా తీసుకున్నారు మాట వరుసకా? అబ్బాయి తాళిబొట్టు కట్టాడు గదా! అది సోడా తాగి నీకు నాకు సంబంధం లేదు అని పెద్ద మనుషులు ఏదో విడాకులు తీసినట్టుగా తీశారు మేడం. అదేమి లెటర్ లాగా రాసుకోలేదా? ఏం రాయలేదు మేడం. అబ్బబ్బా! ఆ! ఓకే అమ్మా. తర్వాత నెక్స్ట్ రోజే అమ్మాయికి ఫోన్ చేసి నా భార్య నాకు గావాలి లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ! నా బిడ్డ నాకు గావాలి అని ఆ బిడ్డకి గూడా ముంత నీళ్ళు తాగారు మేడం. ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చుకోండి. మాకు సంబంధం లేదు. మీరు సాక్కుంటారు ఇచ్చుకుంటారు అని గూడా. కాదమ్మా ఇప్పుడు ఇది జరిగి ఎన్ని సంవత్సరాలయింది? ఇది జరిగి 4 ఇయర్స్ అవుతుంది మేడం. 4 ఇయర్స్ బ్యాక్ కూడా మీరింకా సాంప్రదాయ పద్ధతులే ఫాలో అయ్యారా విడాకుల కోసం? అవును మేడం. ఏ ఊరమ్మా అది? ఇది నెల్లూరు మేడం. వెంకటేశ్వరం గాంధీ గిరిజన కాలనీ మేడం. అబ్బబ్బా! నెల్లూరు సిటీ. ఆహా! అంటే వీళ్ళు ట్రెడిషన్‌కి ఇట్లాగే ఉంటదండి. కానీ అవును ఇప్పటికి మేడం. ఇంకా 4 ఒక ఇయర్స్ బ్యాక్ కూడా గాంధీ అంటే గిరిజన కాలనీలో అంటే అందరూ మా ఊళ్ళే ఉంటారు మేడం. ఛాలెంజ్ ఇప్పుడు చేంజెస్ వచ్చిన లా ప్రొసీడింగ్స్ ప్రకారం హ్మ్. మాక్సిమం కొంత లీగల్ గానే వెళ్తున్నారు. ఏ రిలీజియన్ అన్నా. హ్మ్. కానీ ఎస్టీలకి కోర్టు ద్వారా వెళ్ళటానికి లేదు. వాళ్ళు పెద్ద మనుషుల ద్వారా తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనిషిని నమ్మడానికి ఎక్కడుంది? హ్మ్. అందుకని ఏ పేపర్ అన్నా రిటర్న్‌గా తీసుకుంటున్నాం. హ్మ్. అక్కడ కూడా పెద్ద మనుషులు ఏదైతే ఉందో ఇట్లా పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళిద్దరు వివాహం రద్దు చేయడం జరిగింది అది ఇదని. వీళ్ళు సాంప్రదాయం ఫాలో అయ్యారు. ఇంకా సాంతం ఓకే. కల్లు ముంతతోటి తాగిచ్చి ఇంక నీకు నాకు సంబంధం లేదని అది పగలగొడితే ఆ సోడానో ఏదో హ్మ్. ఆళ్ళ లెక్క ప్రకారం డైవర్స్ అయిపోయినట్టంట. ఓహ్! ఇంకా అంటే ఇప్పటికి. ఒక 50, 100 ఇయర్స్ బ్యాక్ స్టోరీ తను 4 ఇయర్స్ బ్యాక్ కింద చెప్తుంది. అంటే ఇంకా వాళ్ళకి కాస్త అవేర్‌నెస్ రావాలి. తీసుకెళ్ళాలి ఎవరన్నా లీగల్‌గా ఆ ఏరియాని కాస్త కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకంటే పిల్లలు అన్యాయం అవుతారు గదా! లీగాలిటీ సరిగ్గా అవును లేకపోతే. మ్యామ్. సరే అమ్మా చెప్పు నాన్న. అయిపోయింది మేడం. తర్వాత పాప పుట్టినాక నేనే ఫోన్ చేసి ఇంకా అబ్బాయి ఫోన్ చేస్తా ఇజీవ్ సో పుట్టిందా 3 యాడమ్మా? మంత్స్ తర్వాత నువ్వు పుట్టింటికెళ్ళిపోతే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఇక అతని దారి అతను, నీ దారి నువ్వే ఉన్నారు. అవును మేడం. విడాకులు తీసేసుకొని. విడాకులు ఆ! తీసుకున్నాక నీకొక ఆడపిల్ల పుట్టింది. మరి పాప అవును. పుట్టిందని పాప చెప్పారా? పుట్టింది మేడం. పాప పుట్టిందని చెప్పారా? చెప్పలేదా? చెప్పాను మేడం. నేను నాన్నకి వాళ్ళకి తెలియకుండా ఫోన్ చేసి చెప్పాను మేడం. నా పాప పుట్టింది అనంటే పాప ఫోటో పెట్టు అన్నాడు మేడం. వచ్చాడా? రాలేదు మేడం. నువ్వు చూసుకునేదేంటి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు. పాప ఫోటోని ఎందుకు పెట్టాలి నేను? ఆ! అదేనా పెద్ద మనుషుల్ని తీసుకొనొచ్చి అప్పుడు మళ్ళా పెళ్లి చేసుకో విడాకులు అయిపోయినాయి కదా మనకి. మరి విడాకులు అయిపోయిన మీ ఆయనకి నువ్వు ఫోన్ ఎందుకు చేసావు? నేను చేయలేదు మేడం. అబ్బాయే చేశాడు మేడం. ఆ అమ్మాయికి.
ఆ అమ్మాయికి చేసి నా భార్య నాకు కావాలి అంటే అయ్యో మా ఆయన మారాడేమో అని నువ్వు ఇలా పాప పుట్టింది అని ఇన్ఫార్మ్ చేసావు. అవును మేడం. నెక్స్ట్ ఏమైంది? చేస్తే అప్పుడు నేను ఊరికెళ్ళాలి అని చెప్పి ఆ అబ్బాయి మధ్య దారిలో ఆపి చూసాడు మేడం పాపని. సేమ్ ఆ అబ్బాయి పోలికే మేడం. ఉమ్. ఇటు ప్రింట్. తర్వాత అందుకని వాళ్ళ అక్క చూసి మా నాన్న పుట్టాడు మళ్ళా అని చెప్పి అప్పుడు వాళ్ళ అక్క అందరిని తీసుకొని వచ్చి పెద్ద మనుషుల్ని మూడో రోజు నీకు పుట్టిన ఆడపిల్ల మీ ఆయన పోలికతో ఉంది. అది మీ మీ మామగారికి పుట్టిన మీ మామగారే మళ్ళీ పుట్టాడని వాళ్ళు అనుకున్నారా? అవును మేడం. ఓకే అమ్మా, పోన్లే ఏదో ఒక అదృష్టం కాపురం నిలబడ్డానికి. అప్పుడు పెద్ద మనుషుల్ని అందరిని తీసుకొని వచ్చి మళ్ళా నేను నా భార్యని ఈసారి కొడితే మీరెవరు ఎవరు న్యాయానికి రావద్దు. నా భార్యని ఈసారి నేను తాగను, నేను పనికి వెళ్తాను, నా పాటికి నేను ఉంటాను అని చెప్పి తీసుకొని వెళ్ళి పెళ్లి చేశారు మేడం గుడిలో. ఆ వీడియో ఉంది మేడం. పోన్లేమ్మా, ఓకే. మళ్ళీ మీ ఆయన్నే నువ్వు పెళ్లి చేసుకున్నావు? మళ్ళీ పెళ్లి. మేడం. ఓకే అమ్మా. అప్పుడు అందరూ వచ్చి బాండ్ పేపర్ మీద అప్పుడు రాపిచ్చారు మేడం మా నాన్న. కనీసం అప్పుడన్నా మీ నాన్నకు తెలివి వచ్చింది. ఓకే. మా పాపకి ఏమైనా జరిగినా పెద్ద మనుషులు అందరూ సంతకం పెట్టి మా పాపకి ఏమైనా జరిగినా మీరే కూర్చి అని చెప్పి అప్పుడు రాపిచ్చాడు మేడం. అప్పటి నుంచి అన్న మీ ఆయన జాబ్ చేస్తున్నాడా? అది కూడా లేదా? లేదు మేడం, అప్పుడు కూడా లేదు మేడం. 4 రోజులు వెళ్ళాడు మేడం రిక్షా వేసుకొని. 4 రోజులు వెళ్ళాడు పండక్కి పాపకు బట్టలు కొనేయడానికి, అంతే మేడం. ఇక్కడ అప్పటి నుంచి మళ్ళీ ఆయనకి వెళ్ళలేదు మేడం. అదే తాగుడు, గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అలవాటు అవుతుంది మేడం. ఓకే అమ్మా. ఎక్కడ దొరుకుతున్నాయి మీ ఆయనకి ఇవన్నీ? మేడం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ ఇవన్నీ ఎలా కొనుక్కుంటున్నారు? మా అత్తమ్మ మేడం రోజుకొచ్చి 1000 రూపాయలు అట్లా ఇస్తుంది మేడం. నేను నెలకు 30,000. అబ్బాయి గంజాయి అలా అమ్ముతాడు మేడం. అమ్ముతాడు, ఆ డబ్బులు కూడా వస్తాయి. ఓకే. అది నాకు ఇట్లాంటి డబ్బు నాకు అవసరం లేదు, నాకు ఇలాంటి డబ్బు వద్దు, నా బిడ్డలకు కూడా పాపం తగలద్ది. కష్టపడి రూపాయి ఇచ్చు, దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని 10 రూపాయలు అయినా దాపెట్టుకుంటాను, లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చో, నేనన్నా ఏదో జాబ్కి వెళ్తాను అని అంటే ఆ అబ్బాయి వినేవాడు కాదు మేడం. సరే అన్న జాబ్కి వెళ్ళావా? అది లేదా? లేదు మేడం, నువ్వు ఎవరిని చూసుకోవడానికి వెళ్తావు జాబ్కి అని ఎప్పుడు అనుమానం మేడం, నా మీద అనుమానం పిచ్చి మేడం. అదేలేమ్మా. అప్పటికి గమ్ముగానే ఉన్నాను మేడం. అప్పుడు తాగుతా వస్తా ఎవరు అడిగేవాళ్ళు. సరే ఉన్నంతలో అత్తమ్మ మారబిడ్డ నన్ను ఆపేసేవాళ్ళు మేడం. ఉన్నంతలో మీ అత్తగారు డబ్బులు ఇస్తున్నాడు, మీ ఆయన ఏదో చిల్లర పనులు చేసి ఏదో సంపాదించుకుని తాగుడు, ఆ గంజాయిలు తాగడం, డ్రగ్స్ వేసుకోవడం, నిద్రపోవడం, నిన్ను అనుమానించడం, ఇంతే. ఇలా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా? మళ్ళీ విడిపోయారా? లేదు మేడం, విడిపోయాం మేడం. 1 ఇయర్ అవుతుంది మేడం. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసావా? వచ్చేసిందండి మేడం. మళ్ళీ ప్రెగ్నెంటా లేకపోతే మామూలుగానే వచ్చావా ఈసారి? లేదు మేడం, చెప్తాను మేడం. బ్రీఫ్ గా చేయి, ఎంతసేపు చెప్తున్నావు? పైగా నువ్వు చెప్పేదంతా వినాలా? మేడం అంటే అన్ని జరిగినవన్నీ చెప్పాలి కదా మేడం. అదే బ్రీఫ్ గా చెప్పాలి నాన్న. అప్పుడు అబ్బాయి తాగి గందరగోళం చేసి అడిగే వాళ్ళు ఎవరు లేరు మేడం. నేను నోరు చేసుకుంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు దేని చేస్తున్నావు, వాడు మగ పిల్లాడు, వాడిని ఎందుకు నువ్వు గట్టిగా అడిగేది అని నన్ను నోరుగా పెట్టేసేవాళ్ళు మేడం. మీరన్నా అడగచ్చు కదా, మీరన్నా బాగా చేయొచ్చు కదా అని. నేను ఏ రోజు కూడా మొత్తం చూడని ఏ రోజు చెప్పలేదు మరి, ఎంత ఇబ్బంది వచ్చినా కూడా. అరే మీకు తిండి పెడుతుందే మీ అత్తగారు, ఇంకా నువ్వు చూసేదేంటి? అంటే నేను పక్కకి వెళ్ళిపోదాం అంటున్నా, కానీ మిమ్మల్ని ఏ రోజు నేను చూడను అని అన్నట్లా మారాల నోరేంది. పక్కన వాళ్ళు బయటకు వచ్చిన ఎవరైనా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని కూడా లుంగి పట్టుకొని లాగేస్తున్నాడు. మీ అత్త గయ్యాలి, మంచి గయ్యాలి మేడం. ఊరంతా ఎంక్వైరీ చేసిన వాళ్ళు చెప్తారు మేడం. అదేలేమ్మా. అబ్బాయి కొడతా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయాను మేడం. నేను వెళ్ళిపోయి మళ్ళీ ఆ పాప పుట్టిన రోజు మేడం 1 ఇయర్. పాప పుట్టిన 8 నెలలకు వచ్చారు తీసుకోబోను. ఓకే. ఆ పాప పుట్టిన రోజు మేడం వచ్చారు మేడం. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది మేడం నాకు. తర్వాత తెలిసిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ ఇలాగా నాకు వద్దు, నేను టీపీ చేసుకుంటాను, నువ్వు కరెక్ట్ గా లేవు, ఒక పాప చాలు, నువ్వు తాకట్లేదు పెట్టట్లేదు. నేను అదే అన్నా, నీకు మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ వచ్చిందా అని అడిగాను ఇందాక. అవును మేడం. మళ్ళీ ఎవరు పుట్టారు? బాబు మేడం. సూపర్. ఓకే. పాప పుట్టినరోజు అప్పుడు పెద్ద గొడవ అయింది మేడం. తాగేసి ఇలాగా తోకత రమ్మంటే అందరూ బంధువులందరూ వచ్చారు. వాళ్ళ దగ్గర నా పరువు తీసేశాడు మేడం అబ్బాయి. ఏం పరువు తీసాడు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఎందుకో పనిలాగా చేసుకున్నాను, అవసరం లేదు నువ్వు. ఇప్పుడు ఆ పిల్లోడన్నా అతనికి పుట్టాడు అంటున్నారా, పుట్టలేదు అంటున్నాడా? పిల్లలు పుట్టారు అంటున్నారు మేడం. ఓకే అమ్మా, బతికిచ్చారు. అబ్బాయి పోలీసులు ఉన్నారు కదా ఇద్దరు. ఓకేనా, అందుకని పుట్టాను అంటున్నాడు మేడం. లేకపోతే నా పోలీసులు కానీ పుడితే తాహం కూడా తాగేవాళ్ళు కాదంట మేడం.
అదేలేమ్మా, అది కూడా చెప్పేశారు. ఆ, తర్వాత ఏమైంది? నువ్వు బ్రీఫ్ చేయాలి ఇంకా. ఆ తర్వాత బాబు పుట్టింది కూడా నేను 3 నెలలు 5 నెలలకు వచ్చేసాను మేడం మళ్ళీ బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు. మేడం హలో ఓకే, కంప్లీట్. మేడం మీరు చెప్తున్నారు బానే ఉంది, మేడం కూడా చాలా ఓపిక్ గా వింటున్నారు, కానీ మీరు చెప్పేదంతా కూడా కొంచెం త్వరగా కంప్లీట్ చేయడానికి చూడండి, ఎందుకంటే ఇంకా ఉంటాయి కదమ్మా ఆ అందుకని చాలా కొంచెం త్వరగా చెప్పండి, ఇప్పటికే చాలా సేపు అవుతుంది కదా అందుకని. సరే మేడం. అమ్మా చెప్పండి. ఆ తర్వాత బాబు పుట్టినాక ప్రెగ్నెన్సీ మేడం నేను బాబు మీద. అప్పుడు మా నాన్న ఏ రామని తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. తీసుకొని వెళ్ళిపోతే మా నాన్న మా మీద కోపంతో నీ బిడ్డను నువ్వు తీసుకొని వెళ్ళిపోరా, వాళ్ళు ఇట్లాగా నీ బిడ్డను కూడా పాడు చేసేస్తారు అని చెప్పాడు మేడం. అప్పుడు అబ్బాయి వచ్చేటప్పటికి ఆ కోపంతో నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు మేడం. బట్టలు లేకుండా అప్పుడే స్నానం చేసి తీసుకొని వచ్చాను, బట్టలు లేకుండా పరిగెత్తి తీసుకొని వెళ్ళిపోయాడు. ఏది మంత్స్ బేబీని, నెలల పిల్లోని తీసుకెళ్లిపోయాడు, పాపని తీసుకెళ్లిపోయాడు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.